ఇదిలా ఉండగా నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఈడీ ఎదుట హాజరు నేపథ్యంలో నేడు నిర్వహించే తెలంగాణ కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. భేటీలో కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా కవిత ఈడీ విచారణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్ట్ అయితే ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చర్చించనున్నట్లుగా సమాచారం. అటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తోంది. సొంత స్థలాలు ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ చర్చించనుంది. అటు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపైన సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ జమీమా. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇక ఈ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల ముందు కూడా కేబినెట్ సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాని కొనసాగింపుగా మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కేబినెట్ ఈ రోజు భేటీ అవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది. దీనికి సంబంధించి చర్చించి కేబినెట్ లో ఆమోదం కూడా తెలుపనున్నారు. మరో సొంత ఇళ్ల జాగాలో ఉండి ఉన్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే స్కీమ్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ అంశానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు 58, 59 జీవో కింద భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ 2 సార్లు సమావేశమై కూడా దాన్ని పూర్తిగా కసరత్తు కూడా చేశారు. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ భూముల క్రమబద్ధీకరణ ద్వారా రెవెన్యూ సంపాదించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంటే జీతాలు అదేవిధంగా సంక్షేమ పథకాలకే రెవెన్యూ అంతా పోతుంది కాబట్టి స్కీమ్స్ కు రెవెన్యూ గవర్నమెంట్ దగ్గర లేదు. ఈ నేపథ్యంలో వాటిని సమకూర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు ఈ గవర్నర్ కోట సంబంధించిన 2 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. జమీమా. థ్యాంక్ యూ చందు.